ఒక్క పద్యంలో పోతన గారు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని చెప్తున్నట్టుగా రెండు రకాలుగాను ప్రకటించారు. పొంగిపోయాడు బలిచక్రవర్తి చూసి, అబ్బా ఏం పిల్లాడరా, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత తేజోమూర్తి, యజ్ఞానికి వచ్చాడు, ఏదో ఒకటి ఇవ్వకపోతే జన్మ వ్యర్థం, ఇంతటి మహానుభావుడు వచ్చాడు, ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, నా జన్మ సార్థక్యం పొందాలంటే, పైగా యజ్ఞం చేస్తూ యజమానిగా పీటల మీద ఉన్నాను. అందుకని అన్నాడు, వరచేలములు మాడలు ఫలములు వన్యంబులు గోవులు హరులు రత్నములు రథములు విమృష్ణాన్నము కన్యలు కరులు కాంచనము నికేతనములు భూములు ధరణీఖండము కాకయే మడిగదో ధాత్రీ సురేంద్రోత్తమా అన్నాడు. పెద్ద జాబితా చెప్పాడు. నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను. వరచేలములు, మంచి మంచి బట్టలు కావాలా, లేకపోతే నగలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, గోవులు కావాలా, భూములు కావాలా, తోటలు కావాలా, కన్యకామణులు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, ఏం కావాలి చెప్పు, నీకు ఇస్తాను. నేను ప్రసన్నుడనైపోయాను, నేను మహారాజుని, నాకు తగినట్టుగా ఉండాలి ఇస్తే దానం. అంతేకాని నేను ఇంత ప్రసన్నుడనైపోయినప్పుడు నువ్వు వటువువి, నువ్వు వస్తే నేను ఏదైనా ఇస్తాను, నీ మీద ఆనందపడ్డాను, చెప్పు ఏం కావాలి అన్నాడు. అంటే ఆయన నవ్వన్నాడు, నాకు ఇవన్నీ ఎందుకయా, నాకు 1-2 అడుగుల ఒంటివాడ, నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కెతీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. నాకు అవన్నీ ఇస్తానంటే అవెందుకు, నాకు అవన్నీ అక్కర్లేదు. నాకు 1-2 అడుగుల, 3 అడుగులు ఇమ్మని అడగచ్చుగా, 3 అడుగులు ఇమ్మని అడగలేదు. 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కెతీర బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. దానం చేసేస్తానని ముచ్చట పడిపోతున్నావే, ఏది 1-2 అడుగులు అంటే పైకి 3 అడుగులు, కానీ 1-2 అడుగులు అంటున్నాడు. ఎందుకని, 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలుస్తా, ఆ 3వ అడుగు నీ తల మీద పెడతా. అందుకని 1-2 అడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయొల్ల. నాకెందుకయా అవన్నీ, నాకొద్దు. కాబట్టి కోర్కెతీర బ్రహ్మకూకటి ముట్టెదా, నువ్వు ఓ అను, ఇచ్చానను, బ్రహ్మాండం అంతా కప్పేస్తా. లోపలే అర్థం, బ్రహ్మకూకటి ముట్టెదా, పాదాలతో కొలిచేస్తాను బ్రహ్మాండాలన్నీ. దానకుతుక సాంద్ర దానవేంద్ర, ఇచ్చేస్తాను అంటున్నవాడా, ఏది ఇయ్యి చూస్తాను, ఇస్తానను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏం పిల్లవాడివి, నేను 3 అడుగుల నేల ఇచ్చాననుకో, యజమాని ఏం చేయాలి, 3 అడుగులు కొలుచుకోవాలంటే నువ్వు ఎంత ఉన్నావు, వామనమూర్తి ఇంత ఉన్నావు, నీకో ఇంతంత కాళ్ళు, దాంతో 3 అడుగులు కొలుచుకుంటావా, అది ఇవ్వనా నేను బలిచక్రవర్తినయా, ఎంతంత దానాలు చేశాను, నేను ప్రసన్నుడనైన వాడికి నేను ఇచ్చే దానం నువ్వు కొలుచుకుంటే వచ్చే 3 అడుగులా, అది ఇవ్వనా, ఇంకేమైనా అడగవయా అన్నాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగీనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటతే బ్రహ్మాండంబు నా పాలికిన్. అసలు ఆ పద్యాలు ఏమిటో పోతన గారికి ఎలా పడ్డాయో, ఎవరి ఆశ్రమానికి తగినట్టు వాళ్ళు కోరుకోవాలి. అంతేకాని ఉండేది ఒక ఆశ్రమమును, అర్థం పర్థం లేని కోరికలు దీనికి వాత పెట్టారు పోతన గారు. గొడుగో, నేను బ్రహ్మచారిని, నాకెందుకయా అవన్నీ, నాకెందుకు ఆ స్త్రీలు ఎందుకు, ఆ భూములు ఎందుకు, తోటలు ఎందుకు, గుర్రాలు ఎందుకు, ఏనుగులు ఎందుకు, బ్రహ్మచారి ఏం చేయాలి, బ్రహ్మచారి గురువుగారి దగ్గర చదువుకోవాలి, భిక్షాటన చేయాలి, 4 ఇళ్ళకెళ్ళి అగ్నికార్యం చేయాలి, నాకెందుకు ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ, నువ్వు ఇవ్వగలిగిన వాడివి అవ్వచ్చు, నాకొద్దు. కాబట్టి బ్రహ్మచారి ఏమడగచ్చు, గొడుగో, ఓ గొడుగు అడగచ్చు. ఎందుకని అంటే ఆ గొడుగు వేసుకుని గురువుగారు ఏదైనా పని చెప్తే వెళ్ళడానికి గొడుగు వేసుకుని వెడతాడు. గొడుగో జన్నిదమో, ఓ జంఝం అడగచ్చు. చక్కగా పెద్దలు అనుష్ఠాన తత్పరులైన వారి దగ్గర ఆ జంఝం తీసుకుని వేసుకుంటారు. గొడుగో జన్నిదమో కమండలయో, సంధ్యావందనం చేసుకోవడానికో అనుష్ఠానానికో కమండలం తీసుకోవచ్చు. నాకు ముంజియో, దర్భల మలత్రాడు తీసుకోవచ్చు. దండమో, చేతిలో పట్టుకోవలసినటువంటి కర్ర తీసుకోవచ్చు. ఎందుకంటే అరణ్యానికి వెళ్ళి దర్భలవి తీసుకుంటున్నప్పుడు ఆత్మ సంరక్షణార్థం ఉపయోగించుకోవాలి కాబట్టి దండాన్ని తీసుకుంటారు. కాబట్టి నాకు ముంజియో, దండమో, వడుగైనెక్కడ, భూములెక్కడ, నేనేమో వటువునా, నాకేమో అంతంత భూములు ఇస్తావా, ఏం చేసుకున్నాయా నేను అవన్నీ, వడుగైనెక్కడ,
భూములెక్కడ, కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ, ఏనుగులు గుర్రాలు స్త్రీలు నాకెందుకు ఇవన్నీ, ఏం చేసుకొని వాళ్ళందరూ ఆ పరిచారం నాకు వింజామరలు వీస్తుంటే అవన్నీ తీసుకోవడానికి, ఆ భోగాలు అనుభవించడానికి నేను బ్రహ్మచారిని, నాకెందుకయా అవన్నీ. కాబట్టి వడుగీనెక్కడ, భూములెక్కడ, కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ, నిత్యోచిత కర్మమెక్కడ, నేను చెయ్యవలసిన పని ఏమిటి, నువ్వు నాకు ఇస్తానంటున్నది ఏమిటి, నేను పుచ్చుకోవచ్చా ఇచ్చిన. నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితంబైన మూడడుగుల మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. 3 అడుగులు ఇస్తానను, 3 అడుగులు అడిగాని, మరి 3 అడుగులు ఏం చేసుకుంటావు, ఏదో కూర్చుని అగ్నిహోత్రం చేసుకుంటా, ఆ 3 అడుగులు కూర్చుని జపం చేసుకుంటా, ఆ 3 అడుగుల్లో కూర్చుని సంధ్యావందనం చేసుకుంటా, అంతే. అందుకు అడిగా. అది ఇస్తానను చాలు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఉండవలసినది తృప్తి. మనిషికి తృప్తి లేనప్పుడు 7 ద్వీపాలు రాసిచ్చేసిన వాడు వేసుకున్న బట్టలు ఇవ్వలేదని ఏడుస్తాడు. కాబట్టి తృప్తి లేకపోతే ఎన్నిస్తే మాత్రం సంతోషం. తృప్తి కలిగిన వాడికి నాకేం కావాలని అడుగుతాడు. మీకేం కావాలండి అని అడిగితే నాకేం లేదండి అంటాడు. నాకేం లేదండి అన్నంత తృప్తిని కలిగినటువంటి వాడికన్నా మహదైశ్వర్యవంతుడు లోకంలో ఎవడున్నాడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకర భగవత్పాదులు. ఆ భావన ఉన్న, నాకేమి ఇవ్వలేదు పరమేశ్వరుడు, నాకు అన్నీ ఇచ్చాడు, నా కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు, మనమల్నిచ్చాడు, చదివి ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, హాయిగా ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరం లేకుండా హాయిగా నేను కడుపు నిండా తిని సుఖంగా పడుకోవడానికి శక్తినిచ్చాడు, 4 మాటలు చెప్పుకునే అదృష్టాన్ని ఇచ్చాడు. ఇంకింతకన్నా ఏమి ఇవ్వాలి? ఇంకా నేనేం అడగనండి. నాకేమి ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను మిమ్మల్ని అడగను. నాకేమీ లేదన్నది లేదు, నాకు అన్నీ ఉన్నాయన్నవాడెవడో వాడే మహదైశ్వర్యవంతుడు. కాబట్టి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. దొరికిన దానితో తృప్తి చెందకుండా ఇంకా లేదని ఏడిచేటటువంటి వాడికి 7 ద్వీపాలు ఇస్తే మాత్రం వాడు సంతోషపడతాడా? అందుకని నాకు వద్దయా, నాకు ఆ 3 అడుగులు చాలు. సరే నీకు అలాగే ఇస్తాను అని సిద్ధపడుతున్నాడు. వింధ్యావళిని పిలిచి, తీసుకురా జలపాత్ర, తీసుకురా పళ్ళెం, తీసుకురా, కాళ్ళు కడిగి దానం చేసేస్తాను అన్నాడు. గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారు. ఎవరనుకుంటున్నావు వచ్చినవాడు? ఏదో ఇచ్చేస్తానంటున్నావు. శ్రీ మహావిష్ణువు వచ్చాడు. నువ్వు ఇస్తానని అన్నావు, నీళ్లు ధార పొయ్యగానే 2 అడుగుల్లో భూమి ఆకాశాలు కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నీ నెత్తి మీద పెడతాడు. కాబట్టి నీ రాజ్య విభవం అంతా పోతుంది. అసలు మూలమే పోయిన తరువాత ఇక గుండి ఏం చేస్తావు? అటువంటప్పుడు మాట తప్పచ్చు, ఏం పర్వాలేదు. ఇది అందరికీ అన్వయమయ్యే నీతి కాదు సుమండి, రాక్షసులకు పనికొచ్చే నీతి. అందులో కొన్ని మంచి విషయాలు తీసుకోవచ్చు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందడధిప. కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పైనా ప్రాణాన్ని రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను అన్న మాటకి కట్టుబడి ఇచ్చేస్తానంటే ఆయన మొత్తం అపహరించిన తర్వాత నీ విభవం అంతా పోతే ఏం చేస్తావు? ఇంత కష్టపడి సంపాదించుకున్న రాజ్యం. కాబట్టి ఏదో అన్నాను కానీ అది పొరపాటండి, నా వ్యాఖ్య వక్రీకరించారని ఒక్క మాట అనే గొడవ వదిలిపోతుంది అక్కడతోటి. ఇంకా నువ్వు దానం చెయ్యక్కర్లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏదైనా చేస్తాను కానీ మాట తప్పనా? సునృతంబు కాని నుడువదు నా జివ్వ బొంకజాల నాకు బొంకు లేదు. నేను అబద్ధం మాత్రం ఆడలేను. జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. జీవమే పోని ధనమే పోని, ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను. పైగా వచ్చిన వాడెవరు? మీరు శ్రీ మహావిష్ణువు అంటున్నారు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఏమి పద్యరచనో పోతన గారిది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై అందరూ ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తారు. లక్ష్మీదేవి ఆయన యొక్క చూపు కోసం చూస్తుంది. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశౌర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు కనకధారా స్తోత్రంలో. తల్లి ఎప్పుడు ఆయన వంక చూసి ఆయన తనని చూడాలని కోరుకుంటూ ఉంటుంది. అటువంటి తల్లి శరీరం మీద ఆయన చెయ్యి వేస్తుంటే ఆవిడ నూత్న మర్యాదంచెందుకరంబు. నూత్న మర్యాద అంటే గురువుగారు శిష్యుడిని పిలిచి, ఏమో బాగా చదువుకుంటున్నావా, సంతోషంగా ఉన్నావా భార్యాబిడ్డలతో,
నీ వ్యాపారం సక్రమంగా సాగుతోందా అని భుజం మీద చెయ్యేసి 4 అడుగులు వేసి పలకరించారనుకోండి, బాగున్నాను గురువుగారు అని గురువుగారు భుజం మీద చెయ్యేస్తాడా శిష్యుడు? చెయ్యేయడు. ఇంటికి వెళ్ళి భార్యని పిలిచి, నేను దూరంగా నించున్నానే, గురువుగారి దగ్గరికి పిలిచి భుజం మీద చెయ్యేసి పలకరిస్తూ ఇవాళ నడిచారే, ఈ భుజం ధన్యమైపోయింది, గురువుగారి భుజం మీద చెయ్యేశారంటాడు. అంతేగాని గురువుగారి భుజం మీద చెయ్యేయడు. నూత్న మర్యాదంచెందు అంటే ఆయన ముట్టుకుంటే పొంగిపోతుంది ఆవిడ. ఆయన ఆదిన్ శ్రీసతి కొప్పుపై తల మీద చెయ్యేస్తాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై, ఆ పవిట కొంగు పట్టుకుంటాడు. నిన్న గజేంద్ర మోక్షణంలో చూశారుగా. అంశోత్తరీయంబుపై ఆ తల్లి యొక్క శరీరాన్ని తాకుతున్నప్పుడు ఆవిడ పరవశించిపోతుందట. ఏ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ అనుకుంటారో ఆ లక్ష్మీదేవి ఆయన స్పర్శకి పులకరిస్తుంది. కాబట్టి ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై అటువంటి తల్లి ఎవరుందో పాదాబ్జంబులపై కపోలతటిపై, కపోలతటి అంటే బుగ్గలు, కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. కాబట్టి ఆ తల్లే అంత పరవశించిపోతుంది కదా. అటువంటి శ్రీ మహాలక్ష్మినే పరవశింపచేసి నూత్న మర్యాద పొందగలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చెయ్యి కింద నేను ఆయనకి ఇచ్చేవాణ్ణి. ఏం భాగ్యం! ఎవరైనా పొందారా? అటువంటి వాడొచ్చి అడిగితే ఇవ్వనన్నా. ఇప్పుడు ధనమే పోనివ్వండి, శరీరమే పోనివ్వండి, రాజ్యమే పోనివ్వండి, గీజ్యమే పోనివ్వండి, ఏది పోయినా పర్వాలేదు, ఇచ్చేస్తానంతే అన్నమాట తప్పనన్నాడు. అనగానే శుక్రాచార్యుల వారు అన్నాడు, నేను వద్దన్న పని చేస్తానంటున్నావు, నేను అన్న మాట చెయ్యనంటున్నావు, కాబట్టి నువ్వు రాజ్యభ్రష్టుడవగుదువుగాక అన్నాడు. ఇదే కదా బృహస్పతి చెప్పింది. ఏనాడు గురువుల యొక్క అనుగ్రహం తొలగిపోతుందో ఆనాడే నీకు ఆయన రాజ్యం వస్తుంది, మళ్ళీ అప్పటి వరకు రాదు, ఎదురు చూడవలసిందే అన్నాడు. శుక్రాచార్యుడు అన్నాడు. కానీ ఇంకా శిష్యుడి మీద పాపం ఆయనకి ఆర్తి. గురువుకి శిష్యుడి మీద ప్రేమ ఉండడం తప్పేం కాదు. కాబట్టి ఇప్పుడు బలిచక్రవర్తి వింధ్యావళి ధర్మపత్నిని పిలిచాడు. పిలిచి, అదిగో నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి 3 అడుగులు దానం చేసేస్తానని, రమ్మా మానవకోత్తమలిమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయన్. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇచ్చేవాడు కాదు గొప్పవాడు. నిజానికి పుచ్చుకుంటున్నవాడు తక్కువ కాదు, పుచ్చుకుంటున్నవాడి కన్నా ఇచ్చేవాడే తక్కువ. ఎందుకని? పుచ్చుకునేవాడు లేకపోతే, గొప్ప పాత్రత కలిగిన వాడు పుచ్చుకోవడానికి ఇష్టపడకపోతే నీ దగ్గర ఉన్నది నీకు ఎలా పుణ్యంగా మారుతుంది? ఇక్కడ నీ దగ్గర ఎన్ని రూపాయలున్నా అమెరికా వెడితే ఆ రూపాయలు మజ్జిగ తాగడానికి పనికిరావు. దాన్ని డాలర్లుగా మార్చుకుంటే అక్కడికి వెళ్ళి మజ్జిగ తాగచ్చు. కాస్త మజ్జిగ ఇవ్వండి అంటే ఆ డాలర్లు ఇచ్చి మజ్జిగ తాగుతారేమో, అక్కడ మజ్జిగ ఇస్తారో లేరో నాకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ రూపాయలు డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. ఇక్కడ ఉన్నవి పుణ్యంగా మార్చుకుంటే ఊర్ధ్వలోకాలకు ఎడతావు. నీకు ఒంట్లో ఓపిక ఉంది, 10 మందికి సేవ చేయాలి, నీ దగ్గర డబ్బు ఉంది, ఓ కళ్యాణ మంటపం కట్టాలి, గురువుల యందు వినయ విధేయతలతో ఉండాలి, నీ దగ్గర 4 పంచెలు ఉన్నాయి, ఓ పంచెల చాప్ ఇవ్వాలి. నువ్వు ఒకరికి చేసిందేదో అది పుణ్యంగా మారుతూ ఉంటుంది. కాబట్టి పుచ్చుకున్నవాడు లేకపోతే నీకు పుణ్యం ఎలా వచ్చింది? పుచ్చుకున్నవాడు విష్ణు రూపంలో వచ్చి పుచ్చుకుని నీకు పుణ్యంగా మారుస్తున్నాడు. నీకు పంచెల చాప ఇచ్చినవాడు ఆయనే. ఈ పంచెల చాపలు నా దగ్గర 4 ఉన్నాయి కాబట్టి ఒకటి ఇస్తానని చెప్పి ఇవ్వడానికి నీకు అవకాశం కల్పించి పుచ్చుకునేవాడిగా వచ్చి నీ దగ్గర పుచ్చుకుని నీ దగ్గర ఉన్న పంచెల చాపని మళ్ళీ పుణ్యంగా మార్చినవాడు ఆయనే. ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి వచ్చే జన్మలో నీకు వస్త్రాలకి లోటు లేకుండా చూస్తున్నవాడు ఆయనే. కాబట్టి కాళ్ళు కడిగి చేతులు కడిగి ఇవ్వాలి దానం. అందుకని కాళ్ళు కడుగుతాను. ఏది? రమ్మా మానవకొత్తమలెమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తున్. ఓ వటువా, నీ కోరిక కాదనకుండా ఇస్తాను రా. ఇదిగో ఈ బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టి ముందు కుడికాలు కడుగుతాను, తర్వాత ఎడమకాలు కడుగుతాను అని 2 కాళ్ళు పెట్టమంటే ఆ వామనమూర్తి 2 కాళ్ళు పెట్టాడు పళ్ళెంలో. బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు.
బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ బలిచక్రవర్తి చేత కడగబడడానికి వీలుగా పాదములు పళ్ళెల్లో పెడితే వింధ్యావళి నీళ్లు పోస్తుంటే కుడిపాదం కడుగుదామని ఆయన చెయ్యి పెడుతున్నట్ట. ఏదా పాదం? వేదములను అందెగా అలంకరించుకున్న పాదం, రాక్షసులకు, దేవతలకు, మునీశ్వరులకు అందరికీ కోరికలను కటాక్షించగలిగిన శ్రీపాదం. తెల్లవారి లేస్తే తామర పువ్వుల చేత అలంకరింపబడి అందులో ఉన్నటువంటి పుప్పిడి చేత అభిషిక్తమైన పాదం, సువాసనలు గుబాళించేటటువంటి పాదం. ఆయన బ్రహ్మచారిగా ఉన్న తెల్లవారుజామున నిద్ర లేవగానే మహాపతివ్రత నిత్యానపాయని అయినటువంటి ఆదిలక్ష్మి బయలుదేరి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని వంగి నమస్కరిస్తే ఆమె యొక్క కస్తూరి బొట్టు ఆయన పాదం మీద ముద్రగా కనపడుతోందట. కస్తూరీ తిలకంచితెందు విలసత్ప్రోద్భాసి బాలస్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపరామోదోల్ల సద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భవయే అంటారు శ్రీశైల మల్లికార్జున సుప్రభాత ప్రపత్తిలో. అలా ఆమె పెట్టుకున్నటువంటి కస్తూరి బొట్టు, లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి బొట్టు ఆయన పాదం మీద కనపడుతోందిట. లక్ష్మీనాథుడు అనడానికి ఆయన బ్రహ్మచారిగా ఉన్న ఆవిడ మాత్రం ఆయనని విడిచిపెట్టి ఉండదు, ఆయనని అనుగమించి వస్తుంది. అందుకని నిత్యానపాయని కనపట్టలేదు కానీ అక్కడే ఉండి నమస్కరించింది పొద్దున్నే. అటువంటి పాదం అన్నారు పోతన గారు. ఏమి దర్శనం చేశారు మహానుభావుడు! అందుకని బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం ఆశ్చర్యమం పొందగాన్. విప్రాయ ప్రకట వ్రతాయ, ఓ బ్రాహ్మణుడా, వడుగా, ప్రకటమైనటువంటి వ్రతంలో ఉన్నవాడా, నువ్వు అడిగినటువంటి 3 అడుగుల నేల నీకు దానం చేస్తున్నానయ్యా అని చెప్పి ఆ కమండలంలోంచి నీళ్లు పోస్తూ ఉంటే కాళ్ళు కడిగి చేతులు కడగడానికి ఉద్యుక్తుడవుతుంటే ఇంకా శిష్యుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత నీటి ధార పడకుండా అడ్డుకుంటే దానం పూర్తవుదని ఆ కమండలం తొండంలో సూక్ష్మ రూపంలో శుక్రాచార్యుల వారు అడ్డం పడుకున్నాడు. నీరధార పడనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరివి గావ్యునేత్రమ అట కుశాగ్రమణ పొడవ ఏకనేత్రుడయ్యనతడు. నీళ్లు పట్టలేదేమిటని చూస్తోంది వింధ్యావళి. ఉండమ్మా, ఎందుకు పడవో చూస్తానని చంకలో దర్భల కట్టు ఉంటుంది కదా బ్రహ్మచారికి, ఓ దర్భ తీసి ఇలాగీయని ఇలా చూసి ఆ తొండంలో ఒక్క పోటు పుడిచాడు. ఆ దర్భ వెళ్ళి కంట్లో గుచ్చుకునేటప్పటికీ శుక్రాచార్యుల వారికి ఒక్క కన్ను అయిపోయి బయటికి వెళ్ళిపోయాడు, ధార పడిపోయింది. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్. విష్ణుస్వరూపాయ, వచ్చినవాడు విష్ణువు, చేతకాక లేక వచ్చినవాడు కాదు, విష్ణువుగా వచ్చి నాకు పుణ్యాన్ని అంటగడుతున్నాడు. ఆయన లేకపోతే, పుచ్చుకునేవాడు లేకపోతే నాకు ఉండి ఏమైపోతుంది? శరీరం వదిలిన తర్వాత ఏ పుణ్యం నాతో వస్తుంది? అందుకే భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే. దీని చేత పరబ్రహ్మము ప్రీతి పొందుగాక అని ధారబోసె భువనం ఆశ్చర్యమం పొందగా. రాజ్యం పోతోందని తెలిసి, సకల విభవం పోతోందని తెలిసి కూడా అన్న మాట తప్పకుండా అంత సంతోషంతో దానం చేసేస్తున్నటువంటి బలిచక్రవర్తిని చూసి అన్ని లోకములు ఆశ్చర్యపోయి పుష్పవృష్టి కురిపించాయి. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ బలి దైత్యేంద్ర ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు కొనియ బలి వివర్జిత ధారన్. ఆ ధార సామాన్యమైన ధార కాదది, మునిజన నియమాధారను. ఏ మహానుభావుడు మునిజనుల యొక్క నియమములను కాపాడడానికి ఆధారభూతమైన వాడో అటువంటి ఆధారభూతమైనటువంటి ధార. జనితాసుర యువతి నేత్ర జలకణధారన్. ఈ నీటి ధారతో దానం చేసేయడం వల్ల కాసేపట్లో రాక్షస స్త్రీలందరూ ఏడుస్తారు. కన్నుల నీరు తెప్పించి ధారలు పడేటట్టు చెయ్యగలిగిన ధార. జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను. ఇప్పటి వరకు ఇంత రాజ్యం పరిపాలించిన వాడు నిరాధారమైపోయేటట్టుగా చేయగలిగినటువంటి ఆ జలధారను స్వీకరించాడు. స్వీకరించి 3 అడుగులు కొలుచుకోవాలి కదా, 3 అడుగులు కొలుచుకోవాలి కాబట్టి నేను కొలుచుకోనా అని అడిగాడు. కొలుచుకో అన్నాడు.
కొలుచుకోవాలంటే ఇంత ఉన్నాడు. అందుకని ఇంతంతై వటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అసలు పోతన గారు వేసినటువంటి ఈ పద్యం లోకంలో నానుడైపోయింది. ఇంతంత ఇవటుడు ఇంతయ్యి అన్నట్టుగా పెరిగిపోయాడంటారు. ఎలా పెరిగిపోయాడు అంటే త్రివిక్రమ స్వరూపాన్ని పొందాడు. ఇంతంత ఇవటుడు ఇంతయ్యి మరియుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలాగ్రమణ కల్లంతై. ఆకాశాన్ని దాటేశాడు, మేఘమండలం దాటిపోయాడు, సూర్యమండలం దాటిపోయాడు, చంద్రమండలం దాటిపోయాడు. ఆ బ్రహ్మగారు ఉండేటటువంటి స్థానాన్ని కూడా దాటి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పెరిగిపోయాడు 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 అంటే ఏం అర్థం అవుతుంది మనకి? ఆ పెరిగిపోయిన వాడు ఎలా పెరిగిపోయాడో చెప్పడానికి పెరగకుండా అలాగే ఉన్న దాన్ని అడ్డుపెట్టి పోతన గారు ప్రయోగం చేశారు. ఎంత గొప్ప ప్రయోగం చేశారంటే, ఈయన అలా పెరిగిపోతున్నాడు. పెరిగిపోతున్నప్పుడు అక్కడే ఉంది సూర్యబింబం. ఆ సూర్యబింబం మొట్టమొదట ఆయనకి గొడుగయిందిట. ఆ గుండ్రంగా ఉంటుంది కదా, ముందు ఆయన పెరుగుతుంటే గొడుగుగా ఉంది. ఆ తర్వాత అది మెల్లిగా వచ్చి చెవికి ఆభరణమైందిట గుండ్రంగా. ఆ తర్వాత ఆయన మెడలో హారం అయిందిట. ఆ తర్వాత భుజానికి భుజకీర్తి అయిందిట. ఆ తర్వాత నడుముకి వడ్డాణానికి పెట్టుకున్నటువంటి చిన్న గంట అయిందిట. ఆ తర్వాత పాదానికి పెట్టుకున్న అంది అయిందిట. ఆ తర్వాత పాదం కింద పెట్టుకున్నటువంటి పీఠం అయిపోయింది గుండ్రంగా. అంటే పైన గొడుగుగా ఉన్నది ఆయన పెరిగిపోతుంటే కిందకు వచ్చేసి పాదపీఠం అయిపోయింది గుండ్రంగా. అంటే ఎంత పెరిగిపోయాడో చెప్పడానికి రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలిబుదంచ ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. ఆ వటువు త్రివిక్రమ స్వరూపంతో పెరిగిపోతుంటే ఆ సూర్యబింబం అంతవరకు అలా కిందకు వచ్చేసి ఆయన పాదపీఠం అయిపోయింది. అంత పెరిగిపోయాడు. త్రివిక్రమ స్వరూపంగా పెరిగిపోతే ఆ పెద్ద గందరగోళం, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి త్రివిక్రమ స్వరూపం అని పుష్పాలు వేస్తూ నమస్కారం చేస్తూ నమో నారాయణ అని అరుస్తున్నారు. ఆ అరుస్తున్న హడావిడికి చతుర్ముఖ బ్రహ్మగారు ఏమిట్రా ఈ గోళ అని సమాధిలో ఉన్నవాడు ఉలిక్కిపడి కమండలం పట్టుకుని బయటికి వచ్చి చూశాడు. వచ్చేటప్పటికి పాదం పైకి వస్తోంది స్వామిది కొలవడానికి, ఆకాశాన్ని అంతటినీ కూడా చూశాడు. పాదం వస్తోందంటే ఏంటి? అంటే మీరు మా ఇంట్లో పాదం పెట్టాలంటారు. పాదం పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని వీళ్ళ ఇంట్లో పాదం పెడతాడనే ఆయన త్రివిక్రముడా? కాదు, మా ఇంటికి రావాలని దాని అర్థం. వస్తున్నాడు స్వామి. తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు ఏం చేయాలి? గబగబా వెళ్ళి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్ళు ఇస్తాడు. కొడుకు ధర్మం అది. కాబట్టి తండ్రి గారు వస్తున్నారు, తండ్రి గారి పాదం వస్తోంది. అందుకే బ్రహ్మగారుట పొంగిపోయాట. ఒక్కసారి పైనుంచి చూశాట. ఆ నాభి కమలం కనపడిందిట. ఎంత కాదన్నా పుట్టిన ఊరు మీద అంత మమకారం ఉంటుంది. ఏదో ఎంత రైల్లో వెళ్ళిపోతున్నా, ఏ తెల్లవారుజామునైనా 5 6 అయినా ఏలూరు వచ్చింది అనేటప్పటికీ రైలు ఆగగానే ఓసారి కిందకి దిగి చెప్పులిప్పి ఓ నమస్కారం పెట్టి ఊరి వంక సంతోషంగా చూసి మళ్ళీ పైకి ఎక్కేస్తూ ఉంటాం. ఎందుకని? జన్మభూమి అంటే అంతే, ఆ ప్రేమ అలా ఉంటుంది. కాబట్టి చూశాట ఒక్కసారి. తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేచన ముంజేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. చేతిలో ఉన్నటువంటి కమండలంతో పైకొస్తున్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క పాదములు కడిగేట. కడిగితే ఆ పాదములు కడిగినటువంటి నీరు ఆకాశంలో ఆకాశ గంగగా ప్రవహించిందిట. చతుర్ముఖ బ్రహ్మగారు పాదాలు కడిగాడు. ఒక భూమి కింద నుర్వి పంకజమునంటుకొన్న పంకలవము కొమరుదాల్చే. ఒకటి మీద దమ్మికి వెలిసిన తేటినా వెలిసే మిన్ను నృప త్రివిక్రమమున అంటారు. ఒక పాదం ఆయన ఇలా కింద పెడితే భూమంతా ఆయన పాదం కిందకి వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోతే పాదం పద్మంలా ఉంది. పద్మాన్ని కట్టుకున్న బురదముద్దలా ఉందిట భూమి. ఇంకొక పాదం ఇలా పైకెత్తి ఆకాశానికి తన్ని పెట్టాడు. తన్ని పెడితే ఆ పాదం పద్మంలా ఉంటే ఆకాశం అంతా తుమ్మెదలా ఉందిట. ఒక పాదం కింద బురద ముద్దలా భూమి ఉంటే ఓ పాదం మీద తుమ్మెదలా ఆకాశం ఉందిట. అటువంటి త్రివిక్రమావతారం పెరిగిపోయి మళ్ళీ ఉపసంహారం చేశాడు. నువ్వు నాకు 3 అడుగులు ఇస్తానన్నావు, 2 అడుగుల్లో భూమి ఆకాశాలు కొలిచేశాను. ఇప్పుడు 3వ అడుగు ఇస్తానన్నావు. ఇస్తానని మాట ఇచ్చి తప్పితే అది నీకు మహాపాపం. ఎక్కడ పెట్టను పాదం, ఎక్కడిస్తావు దానం అని అడిగాడు. అడిగితే
బలిచక్రవర్తి అన్నాడు, సునృతంబు కాని నుడువదు జాగి బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. నేను ఎప్పుడూ అబద్ధమాడినా, ఇక మిగిలిపోయింది ఏముంది, నా తల ఒక్కటే ఉంది, నీ మూడో పాదం నా తల మీద పెట్టన్నాడు. అనేసరికి మూడో పాదం తల మీద పెట్టాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడి పాదం కింద ఉన్నాడు. అందరూ తెలుసుకున్నారు శుక్రాచార్యుల వారి వల్ల. మన రాజ్య విభవం అంతా దోచుకుని దేవేంద్రుడికి కట్టపెట్టడానికి శ్రీ మహావిష్ణువు మాయాస్వరూపంతో కపట బ్రహ్మచారిగా వచ్చాడు. కాబట్టి పట్టండి, బంధించండి అని చెప్పి సైన్యం అంతా బయలుదేరింది. వెంటనే బలిచక్రవర్తి అన్నాడు, ఇది మనకి సమయం కాదు, యుద్ధం చెయ్యకుండా, ఆయన మహానుభావుడు, శ్రీమన్నారాయణుడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మం, అటువంటి వాడి దర్శనమే గొప్ప. అటువంటి మహానుభావుడే వచ్చి నా దగ్గర 3 అడుగుల నేల దానం అడిగినప్పుడే నాకు తెలిసి వచ్చినవాడు విష్ణు అని నేను దానం చేసేసాను. కాబట్టి ఆయన జోలికి వెళ్ళవద్దు, ఆయనతో యుద్ధం ఏమిటి, అర్థం లేని విషయం అన్నాడు. బలిచక్రవర్తిని వరుణపాశములతో కట్టేశారు. కట్టేస్తే తనకి పోయిందని ఏడవలేదుట ఐశ్వర్యం, తనని వరుణపాశాలతో కట్టేశారని ఏడవలేదుట. సభలోకి ప్రహ్లాదుడు వస్తున్నాడు. ప్రహ్లాదుడు తాతగారు బలిచక్రవర్తికి. అంతటి గొప్ప భాగవతోత్తముడు, మహానుభావుడు. అటువంటి తాతగారు సభలోకి వస్తుంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చెయ్యలేకపోయానని ఏడ్చేట, శిరసు వంచి నమస్కరించి. ఏమి సంస్కృతి అండి దేశంది. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి ఆ వామనమూర్తితో ఒక మాట అన్నాడు, ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు తిప్పుటయును నెరయమేలు, మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి. నువ్వు చాలా మంచి పని చేశావు. నిజానికి ఈ గర్వం అహంకారం పెరగడానికి తప్ప ఈ పదవులు దేనికి పనికొస్తాయి? అవి తీసేయడం వల్ల గర్వాంధ తమస వికారంబు దాని మాంపి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల, నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత, గర్వమేపార కందులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును, సేవలన్నియు మరచు నీ మహిమమాన్పి, మేలు చేసి నీ మేటి మెరసూపి అన్నాడు. ఎందుకు? ఏదో ఇంత డబ్బు ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పదవి ఉంది, ఇవన్నీ నిష్కారణంగా ఎవరో మహాత్ములకి వినయం ఇవ్వచ్చు, నేను కాదంటలేదు. అహంకారాన్ని పెంచితే ఆ అహంకారం వల్ల బుధజనులకు దూరం అయిపోతారు, భగవంతుడికి దూరం అయిపోతారు, ఆఖరికి ఏ సేవ చేయకుండా అయిపోతుంది. చిట్ట చివరికి వచ్చే జన్మల్లో అనుభవించడానికి పుణ్యం ఉండదు. నువ్వు మంచి పని చేశావు. హాయిగా నీ పాదసేవ చెయ్యడం కన్నా గొప్ప పదవి లోకంలో ఉందా? నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగభరత, గర్వమేపార కందులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును. ఎందుకు వచ్చింది ఈ రాచపదవి వీడికి? ఎందుకు వచ్చింది ఇంద్ర పదవి? మంచి పని చేశావు తీసేసి, కానీ వరుణపాశాలతో కట్టేశావే. ఇంత దానం చేశాడే, నిన్ను నమ్మాడే, నిన్ను దైవం అన్నాడే, ఎందుకు కట్టేశావు? విడిపించి అనుగ్రహించవా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు వచ్చి, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి దేవతలు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన అన్నారు, ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని యకిల విత్తంబునేనపహరింతు. నిజానికి నేను ఏదైనా సమున్నతమైనటువంటి అనుగ్రహం ఇవ్వాలి అంటే పరీక్ష పెడతాను, వాడిదన్నవన్నీ తీసుకుంటాను, ఏం చేస్తాడో చూస్తాను. అన్నీ తీసుకున్నాను, కానీ ఆయన నియమం తప్పలేదు. అలాగే అంత ప్రేమతో, అంత భక్తితో అలాగే నిలబడిపోయాడు. ఇటువంటి మహానుభావుడిని నేను నిష్కారణంగా వరుణపాశాలతో కట్టి పాడు చేయడానికి కాదు, నేను పరీక్ష పెట్టాను, అందులో నెగ్గాడు. అందుకే దేవతలు కూడా ఏ లోకానికి ఆధిపత్యం కోరుకుంటారో అటువంటి సుతల లోకానికి ఇతన్ని అధిపతిగా చేస్తున్నాను. ఇతని మీద రాక్షసులు ఎవ్వరూ దండయాత్ర చేయడానికి వీలు లేకుండా, ఇతని జోలికి ఎవ్వరూ వెళ్లకుండా నా సుదర్శన చక్రాన్ని కాపుగా ఉంచుతాను. అప్పుడప్పుడు నేనే ఈయనకి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటాను. అంతేకాదు, అక్కడ రోగాలు కానీ, భీతి కానీ, ఏ విధమైనటువంటి ఉపద్రవములు కానీ ఉండవు. దిక్పాలురకు కూడా బలిచక్రవర్తి మీద ఏ విధమైనటువంటి అధికారం ఉండదు. ఇక్కడ సుతల రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత సావర్ణిమను వేళకు దేవేంద్రుండగునితడు దేవతలకు
దుర్భాసితమగు నాతోటికి రావింతును వందు మీద రక్షింతుదయన్. నేను ఈ సుతలలోక పరిపాలన పూర్తయిపోయిన తర్వాత నేనే మళ్ళీ ఇతన్ని దేవేంద్ర పదవిలో కూర్చోపెడతాను. దేవేంద్ర పదవి పూర్తయిపోయిన తర్వాత దుర్భాసితమైనటువంటి నా చోటుకి ఇతన్ని రప్పించి శ్రీవైకుంఠంలో నాలోకి ఐక్యం చేసుకుంటాను. ఇతని యొక్క భక్తినిష్టకి, ఇతని ధర్మానికి, సత్యానికి ఇంత అనుగ్రహాన్ని ఇస్తున్నానని వరం ఇచ్చి వామనమూర్తి బలిచక్రవర్తిని కాపాడాడు. తదనంతరం తాను తీసుకున్న రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అదితి సంతోషించింది, ఇంద్రుడు రాజ్యాన్ని పొందాడు, వెళ్ళిపోయాడు. చక్కటి తమ్ముడు వామనుడు లాంటి వాడు ఒక్కడుంటే చాలు అన్నగారు ఎంత సంతోషిస్తాడు. పనికిమాలిన తమ్ముళ్ళు ఉంటే మాత్రం అన్నలకేం సంతోషం. ఒక్క తమ్ముడు వామనమూర్తి లాంటి వాడు ఉంటే చాలు కదా. అందుకే ఉపేంద్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడి వలన ఇంద్రుడు అంత సౌఖ్యాన్ని పొందాడని ఈ వామనమూర్తి కథని ఎప్పుడైనా సరే మనుష్య కార్యం అంటే మనుష్యులు తమ ప్రయత్నంతో ఏదైనా మంచి పని చేస్తున్నా, దేవతా కార్యం అంటే ఏదైనా ఒక మంచి పూజ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కానీ, పితృకార్యం అంటే పితృ సంబంధమైన కార్యం కానీ చేస్తున్నప్పుడు వామనమూర్తి ఘట్టాన్ని విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు. శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పబడింది. వామనమూర్తియే మోక్షమునకు అధికారి. ఎవరు ఈ వామనమూర్తి ఘట్టాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఒకసారి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మమునందు ఉంచుకున్న తర్వాత పాపములను భంజించడం పరమేశ్వరుడికి పెద్ద విషయం కాదు. అంత గొప్ప ఘట్టమైనటువంటి ఈ వామనమూర్తి ఘట్టాన్ని భాగవతం అష్టమ స్కంధంలో పోతన గారు పరమాద్భుతమైనటువంటి పద్యాలతో ఆంధ్రీకరించి ఇచ్చారు.